చూస్తుంది నన్నెవరూ పట్టించుకోరే. నే వచ్చేసాగా పద. ఏమండోయ్ మేజర్ గారు, అవతల ఫంక్షన్ టైం అయిపోతుంటే అలా చూస్తూ నిలబడిపోయారేంటి? తెర తీయగానే చెమటలు మొదలయ్యాయా? మీరేం యాక్టర్ అండి బాబు. అక్క అక్క మీ వారు అదే రాజు వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఏమిటక్క అలా నిలబడిపోయావు? ఇంకా అర్థం కాలేదా? ఆయన మావారే. ఎలా ఉన్నారు? బాబు కోసం నాట పాడమని నేనే పంపించాను. పద పద, జీపెక్కు. రాక రండి, తొందరగా రండి, టైం అయిపోతుంది. వస్తున్నా బాబు, నీ పక్కనే నీ కూర్చుంటాగా. పద. మీరు నా పక్కన కూర్చోకూడదండి, మమ్మీకి డాడీకి మధ్య నేను కూర్చోవాలి. మీరు వెనక్కి వెళ్ళండి. లేడీస్ అండ్ జెంట్లమెన్, పిల్లల అభివృద్ధికి ఉపాధ్యాయుల మీద ఎంత బాధ్యత ఉందో కన్న తల్లిదండ్రుల మీద కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి ఒక్కొక్క క్లాసులోనూ పిల్లల ప్రోగ్రెస్ను బట్టి వారి తల్లిదండ్రుల్ని సన్మానించడం మా స్కూలు ఆనవాయితీ. ఫస్ట్ స్టాండర్డ్ విద్యార్థి రాజీవ్ తల్లిదండ్రుల్ని వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బాబు, ఫంక్షన్ అయిపోయింది కదా, ఇక నేను వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవుతాను. మీరు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. సరే సరే, నువ్వు అడగకూడదు బాబు, మీ డాడీ ఇక్కడే ఉంటారుగా. లలిత. అవునండి, ఈ పూటకి ఇక్కడే ఉండి రేపు డ్యూటీలో చేరండి. బాబు నిద్రపోయే వరకే వెళ్ళండి. థ్యాంక్ యూ ఆంటీ, గుడ్ నైట్. రా డాడీ, లోపలికి వెళ్దాం. వెళ్ళండి, వెళ్ళమంటుంటే. ఏమనుకోవద్దక్క, మీ ఇద్దరిని కలిపేసి ఆ స్కూల్ పిల్లలు దండు వేసేశారు. నువ్వెంత బాధపడ్డావో ఏమో, నాకు మాత్రం చాలా కష్టం అనిపించింది. ఏం చేస్తావు, బాబు కోసం తప్పదు కదా. అదేం మనసులో పెట్టుకోవద్దు. బాబు నిద్రపోగానే ఆయన పంపించేసే. రాత్రి ఒంటరిగా ఉండాలంటే నాకు చాలా భయం బాబు. మరి వెళ్ళొస్తానే.